ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఫిష్ బిర్యానీ ఇట్లా చేసి పెట్టండి. మాకు మటన్ బిర్యానీ వద్దు, చికెన్ బిర్యానీ వద్దు, ఎప్పుడు ఇదే కావాలంటారు. అంత బాగుంటుంది టేస్ట్. అదే ఒక డైలాగ్ ఉంటది కదా, నాకు ఆ కోకే కావాలి అని, అట్లుంటది అనమాట బిర్యానీ టేస్ట్. ఇక ప్రాసెస్ లోకి వస్తే క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి ఆయిల్ లో డీప్ గా ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం వాటర్ లో హోల్ స్పైసెస్ అన్ని, కొంచెం సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, అట్లనే 5-6 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయను పిండుకొని పక్కన వదిలేయండి. దానిపైన చేసుకుంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునే కడాయిలా 2 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి, అట్లనే చేపలు వేపుకున్నాం కదా ఆ నూనె ఒక అరకప్పు దాకా యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయిన తర్వాత 2 టమాటాలను మిక్సీ బట్టి ప్యూరిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు కావాల్సినంత సాల్ట్, వేయించుకున్న జీలకర్ర పౌడర్, పసుపు, 2 టేబుల్ స్పూన్లు అంత కారం వేసి ఒకసారి కలుపుకొని కావాల్సినంత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కటి 2 గంటల పెరుగుని ఉండలు లేకుండా గిలక్ కొట్టుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ మిక్చర్ లో మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ గ్రేవీ మీద ఒక్కొక్కటిగా పెట్టుకొని 80% కుక్ అయిన రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ మనం చేపల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్లు పైన వేసుకొని అట్లనే రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ని కూడా ½ గ్లాస్ దాకా చుట్టూరా పోసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే మన టేస్టీ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఫుల్ ఫిదా అయిపోయిన అబ్బా దీని టేస్ట్ కి. లైఫ్ లో ఒక్కసారైనా తినాల్సిందే.